హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రోజు న్యూస్ పేపర్ బిజినెస్ ఎడిషన్లో కనపడే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అండ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ యూజెస్ ఏంటో కూడా చూద్దాం. మన ఇండియాలో మేజర్గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అవి బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్సి 1976లో 100 పాయింట్స్తో స్టార్ట్ అయింది. ప్రజెంట్ లిస్టెడ్ కంపెనీస్ కౌంట్ వచ్చేసి నియర్లీ 5000. అండ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి 1996లో 1000 పాయింట్స్తో స్టార్ట్ అయింది. ప్రజెంట్ లిస్టెడ్ కంపెనీస్ కౌంట్ నియర్లీ 2000. ఈ 2 ఎక్స్చేంజెస్కి డిఫరెంట్ ఇండిసెస్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఇండిసెస్ వచ్చేసి బిఎస్సికి సెన్సెక్స్ అండ్ ఎన్ఎస్సికి నిఫ్టీ. ఇప్పుడు సెన్సెక్స్ అంటే ఏంటో చూద్దాం. సెన్సెక్స్ అనేది బిఎస్సి యొక్క ఇండెక్స్, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్. సెన్సెక్స్ని సెన్సిటివిటీ ఇండెక్స్ అని, బిఎస్సి 30 అని, బిఎస్సి సెన్సెక్స్ అని కూడా అంటారు. ఈ ఇండెక్స్ 30 కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ కంపెనీస్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హీరో మోటోకార్ప్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, కోటక్ మహేంద్ర అండ్ సో ఆన్. అలా ఉన్నాయి. మొత్తం 30 కంపెనీస్ ఉన్నాయి. ఆ 30 కంపెనీస్ లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనపడతాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా వెల్ సౌండెడ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్. సెన్సెక్స్లో ఉన్న 30 స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. లైక్ బజాజ్ ఆటో ఫ్రమ్ ఆటోమొబైల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రమ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, హిందూ యూనిలివర్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. అండ్ ఇప్పుడు సెక్టార్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. బ్యాంకింగ్ సెక్టార్ 26% ఉంది, టెక్నాలజీ 19.9 అంటే ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ 17.4, కన్స్యూమర్ గుడ్స్ 7.5, ఆటో సెక్టర్ 5.4, టెలికాం సెక్టర్ 4.9, టొబాకో 3.7, యూటిలిటీస్ 2.8, ఫుడ్ అండ్ బెవరేజెస్ 2.6%, కెమికల్స్ 2.5, ఇంజనీరింగ్ 2, ఫార్మా 1.7, మిస్లీనియస్ 3, మెటల్స్ అండ్ మైనింగ్ 0.5% ఉంది. ఇవన్నీ ఈ వెయిటేజెస్ అన్ని సెన్సెక్స్లో ఉన్న వెయిటేజెస్. ఈ సెక్టర్స్ ఈ వెయిటేజ్లో ఉన్నట్టు. మేజర్గా వచ్చేసి 3 ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ వన్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్లో మేజర్ కంపెనీ రిలయన్స్, టెక్నాలజీ వాటిలో టీసీఎస్, బ్యాంకింగ్ వాటిలో హెచ్డిఎఫ్సి. ఇప్పుడు నిఫ్టీ అంటే ఏంటో చూద్దాం. నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్. నిఫ్టీని నిఫ్టీ 50 అని, నేషనల్ 50 అని కూడా అంటారు. సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీస్తో పాటు ఇంకా 20 కంపెనీస్ నిఫ్టీలో ఉంటాయి. ఈ ఇండెక్స్ 50 కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఆ కంపెనీస్ వచ్చేసి ఆదాని పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, భారతీ ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, బ్రిటానియా, సిప్లా, కోల్ ఇండియా అలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా మన స్క్రీన్ మీద కనబడుతుంటే మీరు చూడొచ్చు. ఈ కంపెనీస్ కూడా వెల్ సౌండెడ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్. లైక్ సిమెంట్స్ నుంచి గ్రాసిమ్, ఎనర్జీ నుంచి ఓఎన్జీసీ, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, కెమికల్స్ నుంచి యూపీఎల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి బెస్ట్ స్టాక్స్ని ఇండెక్స్లోకి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఇప్పుడు సెక్టార్ వైజ్గా వెయిటేజ్ చూద్దాం. అంటే నిఫ్టీలో ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి, వాటి వెయిటేజ్ అంతా చూద్దాం. ఆటో సెక్టార్ వచ్చేసి 4.5, సిమెంట్ వచ్చేసి 2.2, సిగరెట్ 4.2, కన్స్యూమర్ గుడ్స్ 10.2, ఎనర్జీ 14.7, ఇంజనీరింగ్ 2.8, ఫెర్టిలైజర్ 0.1, ఫైనాన్షియల్ సర్వీసెస్ 36.5, ఐటీ 15%, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ 0.3%. ఇది ఓన్లీ వన్ కంపెనీ, దట్ ఈస్ జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్. మెటల్స్ అండ్ మైనింగ్లో 2.5, ఫార్మాలో 52.7, షిప్పింగ్లో 0.5 అండ్ టెలికాంలో 3.3%. ఇప్పుడు ఇండెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్ని యూజ్ చేస్తారు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే అర్థం అవ్వడానికి అండ్ క్యాలిక్యులేట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఏ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ టోటల్ షేర్స్ 1000, ప్రమోటర్ హోల్డింగ్స్ అంటే ఓనర్ హోల్డ్ చేసే హోల్డింగ్స్ని ప్రమోటర్ హోల్డింగ్స్ అంటారు. అంటే ఫౌండర్ కానీ వాళ్ళని. అవి 200, జనరల్ పబ్లిక్ అంటే నాన్ ప్రమోటర్ వచ్చేసి 800 ఉన్నాయి. ఇఫ్ షేర్ ప్రైస్ 50 ఉంది, సో టోటల్ మార్కెట్ క్యాపిటల్ అంటే 1000 ఇంటూ 50 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 50 అన్నట్టు. ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటో చూద్దాం. అంటే నాన్ ప్రమోటర్ హోల్డింగ్స్ అన్నమాట. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే నాన్ ప్రమోటర్ హోల్డింగ్స్ ఇంటూ షేర్ ప్రైస్ అంటే 800 ఇంటూ 50, ఇక్కడ 40,000. ఇది ఇలా పక్కకు పెట్టేస్తే. అండ్ ఇంకొక కంపెనీ ఉంది, కంపెనీ నేమ్ వచ్చేసి బి అనుకోండి.
టోటల్ షేర్స్ వచ్చేసి 2000, ప్రమోటర్ హోల్డింగ్స్ వచ్చేసి 1000, నాన్ ప్రమోటర్ హోల్డింగ్స్ 1000, షేర్ ప్రైస్ 20 రూపీస్ అనుకుందాం. అప్పుడు టోటల్ మార్కెట్ క్యాప్ 2000 × 20 అవుతుంది, అంటే 40,000. అప్పుడు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఎంత అవుతుంది? 1000 × 20, అంటే నాన్ ప్రమోటర్ హోల్డింగ్స్, అంటే టోటల్ హోల్డింగ్స్, టోటల్ షేర్స్ మైనస్ ప్రమోటర్ హోల్డింగ్స్ అనమాట. 1000 × 20, అది 20,000 అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఒక ఇండెక్స్ స్టార్ట్ చేశాను, ఆ ఇండెక్స్లో ఈ 2 కంపెనీస్ ఉన్నాయి, ఏ అండ్ బి. సో ఆ ఇండెక్స్ నేమ్ వచ్చేసి ఏబి ఇండెక్స్ అనుకుంటాను. ఇండెక్స్ని 100తో స్టార్ట్ చేశాను. దాని ఆ కంపెనీస్ వెయిటేజ్ వచ్చేసి ఏ కంపెనీకి 2/3 ఉంటుంది అండ్ బి కంపెనీకి 1/3 ఉంటుంది. అంటే వెయిటేజ్ ఎలా వస్తుందంటే ఫార్ములా వెయిటేజ్ ఈక్వల్స్ టు కంపెనీస్ ఫ్రీ ఫ్లోట్ బై టోటల్ కంపెనీస్ ఫ్రీ ఫ్లోట్ అనమాట. ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఇండెక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే ఇండెక్స్ వాల్యూ కోసం ఇండెక్స్ వాల్యూ ఈక్వల్స్ టు బేస్ వాల్యూ. అంటే బేస్ వాల్యూ స్టార్ట్ అయినప్పుడు అంటే ఎన్ఎస్సికి ఏమో 100, ఎన్ఎస్సికి 1000, బిఎస్సికి 100 కదా. బేస్ వాల్యూ ఇంటూ కరెంట్ ఫ్రీ ఫ్లోట్, ఇప్పుడు ఎంత ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఉందో, అండ్ బేస్ ఇయర్లో అంటే ఏదైతే ఇయర్లో స్టార్ట్ అయిందో, ఎన్ఎస్సి ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో ఆ ఇయర్ది, అంటే 1996లో, అండ్ బిఎస్సిది 1976లో. అప్పుడు బేస్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్, అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఆ టైంలో ఎంత ఉందో, ఇది ఒక ఫార్ములా. ఇండెక్స్ ఈక్వల్స్ టు బేస్ వాల్యూ. అసలు ఈ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ యూజ్ ఏంటి? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఒక జనరల్ ఐడియా ఇస్తుంది, వెదర్ మేజర్ స్టాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా అని. సో దీనిని అండ్ బెంచ్ మార్క్ అండ్ ఇండికేటర్గా యూజ్ చేస్తారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్లా యూజ్ చేస్తారు. అండ్ ట్రేడర్స్ F&O సెగ్మెంట్కి యూజ్ చేస్తారు. ఈ సెగ్మెంట్స్ గురించి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. కీప్ స్మైలింగ్.